హాయ్. నీ పేరు? వినీత్. వినీత్ గారు, ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి. సో నెక్స్ట్ సీఎం అంటే ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతే మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? నెక్స్ట్ సీఎం అంటే చంద్రబాబుయే రావాలి. చంద్రబాబు నాయుడు ద్వారే వస్తారు. సో అది తను వస్తేనే మంచి జరుగుతుంది. ఇప్పుడు మేము 5 years చూసాము ఏమైందో. మాతో క్యాపిటల్ లేకుండా పోయింది. ఇప్పుడు మేము క్లాస్ 12లో ఉన్నాం. ఇప్పుడు మేము క్లాస్ 12 ఇప్పుడే ఎంసెట్ రిజల్ట్ వచ్చింది, అడ్వాన్స్ రిజల్ట్ వచ్చింది, మెయిన్స్ రిజల్ట్ వచ్చింది. మేము ఒకవేళ బయటకు వెళ్తే వేరే సిటీలో లైక్ ముంబై వెళ్తే వాళ్ళు అడుగుతారు మీ క్యాపిటల్ ఏందండి. మేమేం చెప్పుకోవాలి? మా క్యాపిటల్ లేదు, 3 క్యాపిటల్ ఉన్నాయి, అది కూడా డెవలప్ అవ్వలేదు అని చెప్పాలి. సో అంతే సిబిఎన్ ద్వారా రావాలి. అంటే ఇప్పుడు సిబిఎన్ కూటమిలో ఉంది కదా, సో అలా కూటమి పెట్టుకోవడం వల్ల మరి అధికారం ఎవరి చేతిలోకి వెళ్తుంది అనుకోవచ్చు? అధికారం మీన్స్ అది సిబిఎన్తే మెయిన్ వస్తుంది. వీళ్ళు మీన్స్ ఓట్ వేస్ట్ అవుతుండా వీళ్ళు ఇలా చేశారు. సో సిబిఎన్ ద్వారా వస్తారు. అంటే ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీ చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాలు చాలానే ఇచ్చారు. అండ్ విద్యార్థులకు కూడా విద్యా విధానం అని ఇచ్చారు. ఇంకొకటి అమ్మఒడిలాగా కూడా ఇలాంటివి ఇచ్చారు. సో ఈ పథకాలు మరి ఉపయోగం ఉందా లేదా? ఓన్లీ డబ్బులు ఇస్తే సరిపోతుందా? మీరు అది కావాల్సిన అన్నీ ఉంటాయి. లైక్ మీరు జాబ్సే లేకపోతే మీరు ఏం చేయలేరు కదా. ఫస్ట్ మీరు అది ఇవ్వాలి, అది ఇచ్చిన తర్వాత ఏదో ఒకటి అవుతుంది. ఓన్లీ మీరు డబ్బులు ఇస్తే ఏం అవ్వదు కదా. సో అంటే ఇప్పుడు మనకి సిబిఎన్ కూడా చూసుకున్నట్టయితే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో అనేది జగన్ పార్టీకి మేనిఫెస్టోకి సిమిలర్గా ఉంది అని అంటున్నారు. మరి సిమిలర్గా ఉంటే సేమ్ పథకాలు మళ్ళీ రిపీట్ అవుతాయి కదా. ఇప్పుడు అభివృద్ధి కావాలంటే మీన్స్ కొన్ని సేమ్స్ ఉంటాయి. లైక్ దాని కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. ఇలా పొలిటికల్ పార్టీ అంటే మోస్ట్లీ సేమ్ దానే ఉంటుంది. దాని ఫ్యూచర్లో మేము చూసాం, తను 14 years చేశారు. ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చేసి ఉంటున్నాం, మాది ఆంధ్రానే. సో హైదరాబాద్ నెట్ డెవలప్ అయింది ఎలా అంటే సిబిఎన్ వల్లే. సో మోస్ట్లీ అంటే ఇప్పుడు పిఠాపురంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మనకి అపోజిషన్ చూసుకుంటేనేమో మనకి స్ట్రాంగ్లో వంగ గీత గారు ఉన్నారు. సో వాళ్ళకి ఎంత మెజారిటీ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? యాక్చువల్లీ నాకు కూడా అదే డిస్ట్రిక్ట్, నా కాకినాడ డిస్ట్రిక్ట్. సో నా వల్ల చూస్తే మీన్స్ పవన్ కళ్యాణ్ అతడు తెలుస్తున్నారు. మంగళగిరి విషయానికి వస్తే మరి లోకేష్ గారు, లావణ్య లోకేష్ గారు తనకు పోటీ లేదు. థ్యాంక్ యూ.